సనాతన ధర్మంలో ఓంకారానికి ఉన్న ప్రాధాన్యత ఇంకా దేనికి లేదు. సన్యాసులకు వేరే ప్రత్యేక మంత్రాలంటూ ఉండవు. వాళ్ళు నిరంతరము ఓం అనే అక్షరాన్ని మాత్రమే ఉచ్చరిస్తుంటారు. మా తపన బాధ ఏంటంటే ఆ జనాలు ఉచ్చరించాల్సిన ఓంకారాన్ని సరైన స్థితిలో ఉచ్చరించటం లేదు, ఫలితం పొందడం లేదు. ఓం 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 అన్నప్పుడు ఒద్దులోని అక్షరం వస్తుంది, ఓ లేదా ఓడాలోని అక్షరం వస్తుంది. కానీ అకార ఉకార మకార సమాయుక్తం అర్ధమాత్ర బిందు స్వరూపం తన్మాత్ర నాదస్వరూపం అనే 6 లక్షణాలు కలిగి ఉండేది ఓంకారం. ఇప్పుడు ఏ దేవీ దేవతా మంత్ర ఉపాసన చేసినా కానీ ఒక్క రాముడికి దత్తుడికి ఇడిచిపెట్టి మిగతా అందరికీ ఏ దేవతా ఉపాసన మంత్రాలు ఏ గురువు ఎవరికి దీక్ష ఇచ్చినా ముందు ఓంకారాన్ని చెప్పి తర్వాత కొన్ని బీజాక్షరాలు సంపుటీకరణ ఆయా శిష్యుని తాహతు అర్హతను బట్టి వాడికి ఏ బీజాక్షరాల సంపుటి ఇస్తే వాని షట్చక్రాలలో ఏవి కదిలి ఫలితం ఇస్తాయని ఆయన చూసుకొని ఇస్తాడు. కానీ ప్రథమం ఓంకారం. ఈ ఆధునిక సైన్స్ ప్రకారం చూస్తే కూడా ఈ మధ్య విజ్ఞానికులు కనుక్కొని బిగ్ బ్యాంగ్ థియరీ అంటున్నారు. ఆ బిగ్ బ్యాంగ్ జరిగింది అనే దానికి రుజువు చూపించేదానికి యూనివర్స్లో నుంచి వస్తున్న ఒక సౌండ్ను రికార్డ్ చేశాడు. అది కూడా ఓం. ఆ తర్వాత సూర్యమండలం మనకు 115 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉండే సూర్యమండలం నుంచి ఆ నిరంతరం అక్కడ జరిగే విస్ఫోటనలు, ఆ విస్ఫోటనల శబ్దం అంతా కలిసి ఆ సూర్యమండలం నుంచి వస్తున్న శబ్దాన్ని రికార్డ్ చేస్తే ప్రత్యక్షంగా ఓంకారం వచ్చింది.